పీతలను చూడగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటి వింతైన నడక. ప్రపంచంలోని జంతువులన్నీ తిన్నగా ముందుకో వెనక్కో నడుస్తుంటే పీతలు మాత్రం ఎప్పుడూ పక్కకే నడుస్తుంటాయి. అసలు వీటికి ఈ వింత నడక ఎలా అలవాటైంది? వీటికి ముందున్న పూర్వీకులు కూడా ఇలాగే నడిచేవారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జపాన్లోని నాగసాకి యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యూకి కవబాతా నేతృత్వంలోని బృందం నిర్వహించింది. సుమారు 50 రకాల పీతల జాతులను, వాటి జన్యువులను విశ్లేషించి వీరు ఈ నిజాన్ని బయటపెట్టారు. వీరి పరిశోధనా వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ఈ లైఫ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పీతలకు ఈ సైడ్ వాక్ అనేది సుమారు 20 కోట్ల ఏళ్ల క్రితమే అలవాటైంది. అప్పట్లో భూమిపై జురాసిక్ కాలం మొదలవుతున్న సమయంలో పీతల పూర్వీకులు తిన్నగా నడవడం మానేసి పక్కకు నడవడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు 7,900కు పైగా పీతల జాతులు ఇదే పద్ధతిని పాటిస్తుండడం విశేషం. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 50 రకాల పీతల కదలికలను 10 నిమిషాల పాటు హై క్వాలిటీ కెమెరాలతో రికార్డు చేశారు. ఆ డేటాను 344 జాతులకు చెందిన 10 రకాల జన్యువులతో పోల్చి చూశారు. ఈ విశ్లేషణలో ఏవో కొన్ని జాతులు తప్ప మెజార్టీ పీతలని తమ పూర్వీకుల నుండి వచ్చిన ఈ సైడ్ వాకింగ్ టెక్నిక్ ను వదులుకోలేదని తేలింది. అసలు పీతలు పక్కకి ఎందుకు నడుస్తాయి? దీనివల్ల వాటికి ఒక పెద్ద లాభం ఉంది. పక్కకు నడవడం వల్ల పీతలు చాలా వేగంగా కదలగలవు. అంతేకాదు, శత్రువు దాడి చేసినప్పుడు అది ఏ దిశలో వెళ్తుందో ఊహించడం చాలా కష్టం. ఈ వింత నడకే పీతల భూమిపై ఇన్ని కోట్ల ఏళ్ల పాటు అంతరించిపోకుండా అన్ని రకాల వాతావరణాల్లో బతకడానికి సహకరించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రకృతిలో శరీర ఆకారాలు పదే పదే మారుతుంటాయి, కానీ ఇలా నడిచే విధానం మారడం అనేది చాలా అరుదు. పీతల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఒక్కసారి మాత్రమే జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పీతల సామ్రాజ్యం సముద్ర గర్భం నుండి మంచినీటి సరస్సులు చివరికి భూమిపై కూడా విస్తరించడానికి ఒక ప్రధాన కారణమైంది. చూసారుగా, పీతల వంకర నడక వెనుక కోట్లాది ఏళ్ల మనుగడ రహస్యం దాగి ఉందన్నమాట. ప్రకృతిలో ఏ మార్పు కూడా ఊరికే జరగదని, ప్రతి దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని ఈ పరిశోధన నిరూపించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.